హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మందర చెప్పిన మాటలు విని కైకేయి కూడా మారిపోయిందన్నమాట. తెలుసుకున్నాం కదా మనం నిన్నటి కథలో. అలాగా అట్లాంటి ములుకుల వంటి పలుకులు మాటి మాటికి మందర చెప్పడం మూలంగా కైకేయి ఎంతో దుఃఖించి ఇంకా ఇక రాముణ్ణి కుదరదు, నా భరతుడికే పట్టాభిషేకం జరగాలి అని తను ఆ దశరథ మహారాజు వచ్చేసరికి శోకగృహంలోకి వెళ్ళిపోయి తెగిపోయిన పూలదండలాగా నేల మీద పడి చింతిస్తూ ఉందిట. ఇప్పుడు దశరథ మహారాజు రామ పట్టాభిషేకానికి ఆజ్ఞాపించి సభికుల వద్ద సెలవు తీసుకొని కైకేయి అంతఃపురానికి వచ్చాట. రాముడికి పట్టాభిషేకం జరుగుతున్నట్లు అంతటా తెలిసిపోయింది కనుక ఈ శుభవార్త ఇప్పటికే కైకేయికి తెలిసి ఉండొచ్చు అని అనుకుని దశరథుడు ఆ శుభవార్త కైకకు చెప్పడానికి అంతఃపురానికి వచ్చారట. మరి తనకు మృత్యువు కలిగించబోయే కైకేయి మందిరానికి చంద్రుడు తనను జరగబోయే రాహు దగ్గరకు వెళ్ళినట్లు ఆ తెల్లటి మందిరంలోకి ప్రవేశించాటండి దశరథ మహారాజు. ఆ మందిరంలో ఎప్పుడూ కూడా శృంగార రసోద్దీపకాలైన చిలుకలు, నెమళ్ళు, మరి క్రౌంచాలు, హంసలు ఇలా మొదలైనవన్నీ పక్షులు కూస్తూ ఉండేయిట. 4 రకాల వాయిద్యాలు ఎప్పుడూ మ్రోగుతూ ఉండేయిట. అంతఃపురంలో పరిచారికలు, మరి గూనిగల స్త్రీలు, కుబ్జలు వాళ్ళంతా కూడా తిరుగుతూ ఉండేవారట. సంపెంగ చెట్లు, అశోక వృక్షాలతో అలంకరింపబడిన పొదరిళ్ళు, చిత్రగృహాలు ఎప్పుడు కూడా శోభిల్లుతూ ఉండేట. మరి దంతంతో, వెండితో, బంగారంతో చేసిన తిన్నెలు కలిగి అకాలంలో పూలు పండ్లు పూసే చెట్లు కలిగిన నడబావులతో ఆ మందిరం ఎప్పుడు కూడా విలసిల్లుతూ ఉండేదిట. ఆ అంతఃపురం మరి ఒక్క మాటలో చెప్పాలంటే స్వర్గలోకంతో సమానమైన అంతఃపురం ఏ పురుషుడికైనా మన్మథోద్రేకం కలిగిస్తూ ఉండేదిట. అలాంటిది దశరథుడు మన్మథ పీడితుడై అక్కడకు పాన్పు మీద చూడగా తన ప్రియ భార్యకైన కైకేయి అతనికి కనిపించలేదుట. కైకేయి, నీవెక్కడున్నావు అని అడుగుతూ మందిరంలోకి ప్రవేశించాడు. ఎవరు కూడా బదులు పలకకుండా ఉన్నందువలన చాలా విచారించాట. తన భార్య కైకేయి ఎప్పుడు చక్కగా అలంకరించుకొని సంతోషంతో తనకు ఎదురు వస్తూ ఉండేది. మరి వాళ్ళ మందిరంలో ఎవరూ లేరేమిటి అని అనుకుంటూ ఉన్నట్ట. ఆ సంగతి ఏంటో తెలియదు కనుక దశరథుని మామూలుగా అడిగినట్టే అక్కడున్న ద్వారపాలకురాల్ని చూసి కైకేయి ఎక్కడుంది అని ప్రశ్నించాట. మరి ఆవిడ భయంతో గజగజ వణుకుతూ చేతులు 2 జోడించి, మహారాజా, రాణి కైకేయి ఎంతో కోపం వచ్చినప్పుడు వెళ్ళే మందిరంలోకి వెళ్ళింది అని బదులు చెప్పిందిట. అసలు కైక కనపడకపోతేనే దశరథుడికి ఎంతో దుఃఖం వస్తుందిట. అలాంటిది ఆమెకు కోపం వచ్చి కోపగృహంలో ఉన్నట్లు వినగానే అతను చాలా కలవరపడిపోయాట. నిలువునా కూడా నీళ్లు గారిపోయాట. మరి అమితంగా దుఃఖం వచ్చేసి వెంటనే కోపగృహంలోకి వెళ్ళి అక్కడ నేల మీద పడుకొని ఉన్న సుకుమారి కైకేయిని మహా దుఃఖంతో చూశాట దశరథుడు. కైక, మరి రాముణ్ణి అడవికి పంపాలనే పాపబుద్ధితో ఉన్నటువంటి కైకని తెగిపడిన తీగలాగా పుణ్యమంతా నశించగా భూమి మీద పడి ఉన్న కిన్నెరలాగా ఇతరులను మోహపెట్టడానికి చేసిన మాయలాగా నేల పడి ఆడగుర్రంలాగా అలా కైకేయిని చూశాట. భూమి మీద పడి ఉన్న కైకేయిని. ఆ కైకేయిని ప్రేమతో ఒళ్ళంతా తడిమెట్ట. స్వభావ సిద్ధంగా కామోద్రేకం గల దశరథుడు ఆ అందాల రాశి కైకేయిని, ఆమె విశాల నేత్రాలను చూడంగానే రెట్టింపైన మన్మథోద్రేకంతో కైకేయిని 2 చేతులతో తడిమెట్ట. ఆమె ఏం చెబుతుందో అని భయపడుతూ, నాపై ఎందుకు కోపం వచ్చింది, నా జ్ఞాపకం రాలేదే అని అడిగట. తర్వాత మళ్ళీ, నిన్నెవరైనా ఏమన్నా అన్నారా, లేక అవమానించారా, నిందించారా,
జరిగింది ఏంటో నాకు వివరంగా చెప్పు. మంగళప్రదమైన నీవు ఇలా మట్టి నేల మీద పడి ఉంటే నాకు దుఃఖం వస్తుంది. ఎందుకు ఇలా దయ్యం పడినట్టు నేల మీద పడుకున్నావు కైక? నీ ఒంట్లో ఏమైనా బాగలేదా? ఎలాంటి రోగాన్నైనా పోగొట్టే ధన్వంతరులు ఉన్నారు నా దగ్గర. చెప్పు, ఏంటో నీ బాధ? క్షణంలో పోగొడతారు. నీకు ఎవరు దుఃఖం కలిగించారు? ఎవరిని సంతోషపెట్టాలని కోరుకుంటున్నావు? వారెవరో వాడి పేరు చెప్పు. ఇప్పుడే నీ ఇష్ట ప్రకారం చేస్తాను. నా రాణి, నీవు ఇలా దుఃఖంతో ఉండడం నేను చూడలేకుండా ఉన్నాను. మరి నీ ఇష్టమేంటో చెప్పు, దాన్ని తప్పక తీరుస్తాను. నీకెవరైనా చావాలని ఉంటే వాడి పేరు చెప్పు. చంపదగిన వాడైనా సరే ఈ క్షణంలోనే చంపేస్తాను. ఎవరినైనా కాపాడాలనుంటే చెప్పు. వాడు చంపవలసిన వాడైనా సరే వాడిని విడిచిపెట్టేస్తాను. దరిద్రుడేమైనా భాగ్యవంతుడు కావాలా? వాడిని ధనవంతుడిని చేస్తాను. భాగ్యవంతుడు ఎవడైనా దరిద్రుడు కావాలా? చెప్పు. క్షణంలో ధనమంతా కొల్లగొట్టించి దరిద్రుడిని చేస్తాను. నేను, నా వాళ్ళు అంతా నీవు చెప్పినట్లు వినేవాళ్ళమే కదా. మరి ఎందుకు ఇలా ఉన్నావు అని బతివులాడుతున్నట్ట. అట్లా బతివులాడుతున్నా కూడా ఏ మాత్రం కూడా కదలలేదుట. ఇలా నేల మీద పడుకోకూడదు, లే కైక. నీకు ఇప్పుడు దేనివల్ల భయం కలిగిందో నాకు చెప్పు. సూర్యుడు మంచును పోగొట్టినట్టు పోగొడతాను అని అన్నట్ట. అన్ని విధాలా కూడా చెప్పాట. అయినా సరే కైకేయ ఏ విధంగా కూడా వినకుండా ఉన్నదిట. మరి ఆ దుఃఖపెట్టడం ఇంకా అతన్ని దుఃఖపెట్టడం మొదలుపెట్టిందిట. మరి దశరథ మహారాజును చూసి కైక రాముణ్ణి వనాలకు పంపడానికి ప్రతిజ్ఞ చేయించాలని క్రూరమైన మాట చెప్పడానికి సంకల్పించి అందిట. మొదలుపెట్టిందిట చెప్పటం. మహారాజా, నాకే రోగము లేదు, నన్నెవరూ అవమానించలేదు. అయితే నాకు ఒక కోరిక ఉంది, దాన్ని నువ్వు నెరవేర్చాలి. నెరవేర్చదలుచుకుంటే నేను నీ కోరిక తీరుస్తాను అని గట్టిగా శపథం చెయ్యి అని శపథం చేస్తేనే నే కోరేదేంటో చెబుతాను అందిట. కైక ఇలా చెప్పగానే కామకుడైన దశరథుడు తనపై ప్రేమ గల నన్ను ఇలా కోరిక తీర్చడానికై శపథం చేయమంటూ ఉంది అని తనలో తానే చిరునవ్వు నవ్వుకుంటూ అన్నట్ట. అందంగా తెల్లగా చిరునవ్వులు గల కైకని తనకు అభిముఖంగా చేరుకోవడానికి ఆమె కొరులను చేతబట్టుకొని తలను తన ఒడియందు ఉంచుకొని, మూర్ఖురాల, స్త్రీ అందరిలోనూ నీకంటే ప్రియురాలు నాకెవ్వరూ లేరు. అలాగే పురుషుల్లో పురుషోత్తముడైన రాముడి కంటే నాకు ప్రియమైన వాడెవడు లేడు. నువ్వు మూఢురాలవు కాబట్టి ఇది తెలుసుకోలేకుండా ఉన్నావు. నా రాముడు, అతన్ని ఎవ్వరూ జయించలేరు. అలాంటి నా ప్రాణాల కన్నా ఎక్కువైన నా రాముడి మీద ఒట్టు పెట్టి మాట ఇస్తున్నా. నీవు కోరేదేంటో చెప్పు, చేస్తాను కైక. ఎవరిని కొంచెం సేపైనా చూడకపోతే నేను బ్రతకలేనో అలాంటి రాముడి సాక్షిగా నువ్వు చెప్పినట్టు చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని అన్నట్ట. అప్పుడు నీ మీద ప్రేమ మోహం వల్ల ఇలా చెబుతున్నా. ఇప్పటికైనా నా మనసు తెలుసుకొని నీ కోరిక ఏమిటో చెప్పి నన్ను కాపాడు. నా నువ్వు కోరినట్లు చేస్తాను. నా పుణ్యం మీద ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను అని అన్నట్ట. అప్పుడు కైకేయి రాముణ్ణి ఎలాగైనా అడవికి పంపి భరతుడిని రాజ్యం వచ్చేట్లు చేయాలని కోరిక గలది కాబట్టి భరతుడి పట్ల పక్షపాతంతో దశరథుడు తనకు అనుకూలుడైడాన్ని సంతోషించి తన కోరిక తీర్చడానికి ఒప్పుకున్నట్లు దశరథుడిని చూసి శత్రువుతో కూడా చెప్పకూడనటువంటి కఠినమైన మాట చెప్పిందిట. మరి దశరథుడిని చూసి మరణాంతమగు భయం కలిగించే మృత్యువు ఎదురుగా ఉన్నట్లు తలపింపచేసే మాట చెప్పిందిటండి కైక. మరి ఏం చెప్పింది, ఆ అడగడం కూడా ఎలా అడిగింది అనేది మనము రేపు కథలో తెలుసుకుందాం. మరి చక్కగా మనము ఈ రామాయణంలో అయోధ్యకాండ తెలుసుకుంటున్నాం కదా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్.